ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ పార్ట్ చెప్పండి. మరియు మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సిరి అనే ఒక చిన్న అమ్మాయి గ్రామంలో ఉండేది. ఆమెకు చాలా పెద్ద కలలు ఉండేవి. ఆమె గ్రామం చాలా అందంగా ఉండేది. పచ్చని పొలాలు, చెట్లు, పక్షుల శబ్దం ఆమె రోజువారీ జీవితంలో భాగం. సిరి ప్రతి ఉదయం త్వరగా లేచి తన అమ్మకు సహాయం చేసి స్కూల్కి వెళ్ళేది. సిరికి చదువు అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ టీచర్ చెప్పే పాఠాలను జాగ్రత్తగా వినేది. ఇంటికి వచ్చాక కూడా ఆమె చదువును కొనసాగించేది. ఆమె తండ్రి ఒక కూలీ. వాళ్లకు ఎక్కువ డబ్బు లేకపోయినా సిరి చదవాలని చాలా ఆసక్తిగా ఉండేది. ఒక రోజు స్కూల్లో టీచర్ అడిగారు, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నారు? పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. సిరి వంతు రాగానే, నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె కుటుంబ పరిస్థితి అంత బాగోలేదు. కానీ సిరి మాత్రం తన కలపై నమ్మకం ఉంచింది. ఆమె ప్రతిరోజు కష్టపడి చదవడం ప్రారంభించింది. రాత్రిళ్ళు లైట్ లేకపోయినా చిన్న దీపం వెలుగులో చదువుకునేది. ఆమెకు కష్టాలు వచ్చినా ఎప్పుడూ ఆగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత సిరి స్కూల్లో టాప్ మార్కులు తెచ్చుకుంది. ఆమె టీచర్లు చాలా సంతోషించారు. ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది. దాంతో ఆమె నగరంలో ఉన్న మంచి కాలేజీలో చేరింది. నగరంలో జీవితం ఆమెకు కొత్తగా అనిపించింది. కొత్త స్నేహితులు, కొత్త భాష, కొత్త వాతావరణం, ఇవి మొదట కాస్త కష్టం అనిపించాయి. కానీ సిరి తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగింది. కాలేజీలో కూడా ఆమె కష్టపడి చదివింది. ఆమెకు డాక్టర్ అవ్వాలి అనే కల ఎప్పుడూ గుర్తుండేది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చదివింది. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంది. చివరకు ఆమె మెడికల్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించింది. అది ఆమె జీవితంలో ఒక పెద్ద విజయం. ఆమె తల్లిదండ్రులు చాలా గర్వపడ్డారు. గ్రామంలోని వాళ్లందరూ ఆమెను అభినందించారు. కొన్ని సంవత్సరాల తర్వాత సిరి ఒక మంచి డాక్టర్ అయింది. కాని ఆమె నగరంలో ఉండకుండా తన గ్రామానికి తిరిగి వచ్చింది. ఎందుకంటే తన గ్రామంలోని ప్రజలకు మంచి వైద్యం అందించాలనుకుంది. ఆమె గ్రామంలో ఒక చిన్న క్లినిక్ ప్రారంభించింది. పేదవారికి తక్కువ ఖర్చుతో చికిత్స అందించింది. అందరూ ఆమెను గౌరవించసాగారు. ఒక రోజు ఒక చిన్న అమ్మాయి సిరిని చూసి, అక్కా, నేను కూడా మీలాగా డాక్టర్ అవ్వాలి అని చెప్పింది. సిరి చిరునవ్వుతో, ఖచ్చితంగా అవుతావు, కష్టపడి చదువు అని చెప్పింది. ఆ రోజు సిరికి చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆమె విజయం ఇంకొకరి కలకు ప్రేరణగా మారింది. ఈ కథ మనకు ఒక విషయానికి చెబుతుంది, కష్టపడితే ఏ కల అయినా నిజం అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనం నమ్మకం ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ పార్ట్ చెప్పండి. మరియు మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.